హలో ఎవ్రీవన్, నెక్స్ట్ వచ్చేసి మనకి డబ్ల్యూఎం అనేది ఎన్విరాన్మెంట్ పైన ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2017 నుంచి ట్రాక్ చేస్తుంది మనకి ఏంటి టెంపరేచర్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. మనకి ఏ టెంపరేచర్ని ట్రాక్ చేస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు మనకి ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం 2015 ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటిది 2015లో ప్యారిస్ ప్యాక్ట్ ఏం చేస్తాం మనం సైన్ చేయడం జరిగింది, రైట్. కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది 2020 నుంచి దీని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏంటిది టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా పెంచకూడదు కదా. వెల్ బిలో అంటే పాసిబుల్ అయితే పాసిబుల్ ఆర్ వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్, ఇదే కదా మనం అనుకున్నది. ప్యారిస్ ప్రకారం వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్, ఇఫ్ పాసిబుల్ 1.5, ఇఫ్ పాసిబుల్. ఈ పాసిబుల్ ఎంత 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఏముండదు కూడదు, పెరగకూడదు. ఈ పాసిబుల్ 2 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా, పాసిబుల్ అయితే 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ కన్నా పెంచకూడదు, అయితే పెరగకూడదు. అయితే ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి అనమాట మనకి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 2017 నుంచి మనకి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ట్రాకింగ్ చేయడం స్టార్ట్ అయింది. అంటే 2015 నుంచి దాదాపు 2028 వరకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తుంది, ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది 2015 నుంచి 21 కానీ, 2021 నుంచి 2024 కానీ, ఇప్పుడు 2024 నుంచి 2028 కానీ. ఇలా మనకి 4 ఇయర్స్కి ఒకసారి ట్రాకింగ్ చేసింది అనమాట. అంటే క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం అనుకున్నటువంటి 1.5 డిగ్రీ సెల్సియస్ కానీ, లేదా మనం అనుకున్నటువంటి 1.5 డిగ్రీ సెల్సియస్ ని పెరగకుండా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఛాన్సెస్ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ప్లస్ అవుతుందా, లేదంటే 1.5 డిగ్రీస్ దగ్గరనే ఆగుద్దా, లేదంటే 1.5 డిగ్రీ సెల్సియస్ దాటకుండా మనం అనుకునే లక్ష్యాన్ని చేరుతామా. టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకూడదనే కదా. మరి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, 20% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయా, 10% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయా, 100% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయా. దేనికి ఇంక్రీజ్ అవ్వడానికి, ఏది బ్రీచ్ అవ్వడానికి, ఏది 1.5 డిగ్రీ సెల్సియస్ ఏమవ్వడం, 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఏమవ్వడం, బ్రీచ్ అవ్వడము. 1.5 డిగ్రీ సెల్సియస్ బ్రీచ్ అవ్వడము అంటే ఏంటిది 1.5 డిగ్రీ సెల్సియస్ ఏం చేయడం మనం అది దాటడం అనమాట. 1.5 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉందో ఈ 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఏమవడం దాటిపోవడం అంటే బ్రీచ్ అవ్వడం. మనకి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనం చూస్తే ఓకే. దాని గురించే రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దాటడానికి ఎంత అవకాశం ఉంది, అసలు అవకాశం ఉందా లేదంటే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఎవరు తగ్గించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ని ఎవరు తగ్గించడం లేదు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ని ఏ దేశం కూడా సక్రమంగా తగ్గించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏమున్నాయి, మనకి ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఏంటిది టెంపరేచర్ బ్రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ దాటి టెంపరేచర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనకి రిపోర్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించి చదువుతున్నాం. ఎవరు, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ WMO తీసుకురావడం జరిగింది. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది, మనకి జెనీవాలో ఉంటుంది. ఏది యాన్యువల్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. దాని పేరేంటో చూడండి, వరల్డ్ గ్లోబల్ యాన్యువల్, చూడండి గ్లోబల్ యాన్యువల్ టు అండ్ ఏంటిది డికేడల్ క్లైమేట్ అప్డేట్. ఎవ్రీ ఇయర్ ది అసెస్మెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం యొక్క యాన్యువల్ టెంపరేచర్ తీసుకుంటూ అలా ఎన్ని సంవత్సరాలది 10 ఇయర్స్ యొక్క అసెస్మెంట్ కూడా ఇస్తున్నారు అన్నమాట మనకి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ ఇది ప్రతి ఇయర్ అసెస్మెంట్ చేశారు. అలా ప్రతి ఇయర్ డాటా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటి 10 ఇయర్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు కదా. అదనమాట దాని మీనింగ్. దెర్ ఈస్ 80% ఆఫ్ ద ఛాన్సెస్ దట్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ విల్ టెంపరర్లీ ఎక్సీడ్ 1.5 డిగ్రీ సెల్సియస్. 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరగడానికి 80% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ప్రపంచంలో ఏ దేశాలు కూడా సరిగ్గా దాన్ని ఏం చేయట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు. చూడండి ఇక్కడ మీరు ఇది చూడండి, బ్రీచ్ ఆఫ్ 1.5 డిగ్రీ సెల్సియస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 5 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది చూడండి మీన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద 5 ఇయర్స్. ఇదేంటిది మీన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద 5 ఇయర్స్. ఇది కూడా తీసుకుంటే మనకి బ్రీచ్ ఏంటిది, మనకి ఇది అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్. అట్లీస్ట్ ఏంటిది మనకి వన్స్ ఇన్ 5 ఇయర్స్, రైట్.
సో వన్స్ ఇన్ 5 years ఉంది. ఇప్పుడు చూద్దాము అట్లీస్ట్ 5 years లోపల ఒక్కసారి అయినా 5 years లోపల మనకి, సో 5 years లోపల ఒక్కసారి అయినా చూసుకుంటే మనకు 2017 నుంచి 2021 వరకు, 2015 నుంచి 2021 వరకు ఎంత బ్రీచ్ అయిందంటే 20% ఆఫ్ ద టైమ్స్ మనకి బ్రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని వాటిని వీటి ఏంటి ఎమిషన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో టెంపరేచర్ మనం అనుకున్నటువంటి 1.5 degrees Celsius ని సాధిద్దామని కలలు కన్నాం. కాబట్టి 20% ఛాన్సెస్ ఉండే. కానీ ఇప్పుడు తీసుకుంటే ఏమైంది తెలుసా, ఇగో ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏమైపోయినాయి, బాగా పెరిగిపోయినాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ పెరగడము, మనం సరైన చర్యలు తీసుకోవడం వల్ల 1.5 degrees Celsius టెంపరేచర్ దాటడానికి 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి, అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 years. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పటి నుంచి 2024 నుంచి 2028కి 1.5 degrees Celsius టెంపరేచర్ దాటడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 80% ఉన్నాయి. ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 80% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. దాదాపు ఏంటిది 80% ఛాన్సెస్ ఉన్నాయంటే ఇప్పుడు క్లియర్ అర్థమవుతుందా? సో అదనమాట 1.5 degrees Celsius మనకి సో దాటడానికి కోసం ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని అంటున్నాడు, 2024 నుంచి 2028 మధ్యలో రాబోయే 4 సంవత్సరాలలో, అంటే అది మేబీ 2024లో అవ్వచ్చు, 2025లో అవ్వచ్చు, 2026 అవ్వచ్చు, 2027 అవ్వచ్చు, 2028 అవ్వచ్చు. ఈ 5 years కాలం లోపల సో టెంపరేచర్ అనేది కనీసం ఏదో ఒక ఇయర్లో, అది 2024, 25, 26, 27, 28 మనకు తెలియదు. అందుకోసం మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 years ఏదో ఒక ఇయర్లో ఖచ్చితంగా మాత్రం టెంపరేచర్ అనేది 1.5 degrees Celsius దాటనుంది. సో దాటడానికి ఛాన్సెస్ ఎంత, 80% ఛాన్స్ ఉంది దాటడానికి. అంటే అంతకుముందు దాటడానికి ఛాన్స్ ఎంత, 66% ఛాన్సెస్ ఉండేది. ఇప్పుడు అంతకుముందు 20% ఛాన్సెస్ ఉండేది, కానీ ఇప్పుడు 80% ఛాన్సెస్ ఆర్ దేర్. 1.5 degrees Celsius టెంపరేచర్ దాటడానికి 80% ఆఫ్ ద ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి అని చెప్తుంది రిపోర్ట్ అనేది. ఓకేనా? అలాగే 5 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ అనేది కూడా, సో ఇది 5 years యొక్క యావరేజ్, 5 years యొక్క యావరేజ్ టెంపరేచర్, ఈ 5 years ఏవైతున్నాయో ఈ 5 years యొక్క యావరేజ్ టెంపరేచర్ కూడా 5 years యొక్క యావరేజ్ టెంపరేచర్ కూడా 1.5 degrees Celsius ప్లస్ దాటడానికి ఛాన్సెస్ ఎంత, 32%. ఇక్కడ కూడా సో ఇది 5 years యావరేజ్ వాల్యూ ఏదైతే ఉన్నాయో, ఈ 5 years యావరేజ్ ఏదైతే ఉందో ఈ 5 years యావరేజ్ వాల్యూ కూడా మనకి ఎంత ఉంది, ఇది 1.5 degrees Celsius దాటడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 47%. 5 years యావరేజ్ వాల్యూ కూడా 1.5 degrees, ఇది ఒక ఇయర్లో ఏదో ఒక ఇయర్లో దాటడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 80%. 5 సంవత్సరాలు కలిపితే 47% ఛాన్స్ ఉందట. ఏంటిది, టెంపరేచర్ అనేది దాటడం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మ, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ మీరు వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ అటు ఇటు అర్థం కాక నా మీద బండలేస్తారు, సార్ ఏం చెప్పలేదు, మన నొత్తి మీద ఎంత మన్ను వచ్చిందని చెప్పి. ఇది బ్రీచ్ 1.5 degrees Celsius అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 years. ఈ 5 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలో టెంపరేచర్ ఎక్సీడ్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్. ఓకే, ఇక్కడ తీసుకుంటే మీన్ యావరేజ్ అంటే 5 years ఒక యావరేజ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎక్సీడ్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్ అనేటివి అర్థమవుతుందా? సో ఇలా మనకి ఎక్సీడ్ ఇక్కడ ఎంత ఎక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందట, 1.5 నుంచి 1.9 degrees Celsius మధ్యలో టెంపరేచర్ అనేది ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి రిపోర్ట్ చెప్తుంది. ఇది గ్లోబల్ యాన్యువల్ డికేడల్ అప్డేట్ అనేది ఎవరు పబ్లిష్ చేశారు మనకి, సో ఈ వీళ్ళు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేయడం అనేది జరిగింది మనకి. సో ద ప్రెడిక్షన్స్ ఆఫ్ ద గ్లోబల్ మీన్ టెంపరేచర్ వుడ్ బి 1.1 degrees Celsius to 1.19 degrees Celsius above the what, సో 2000. సో ఇది లాస్ట్ పాయింట్ అదే కదా, ఇదే లాస్ట్ పాయింట్. ఇది ఎంత ఉండబోతుంది, 1.5 నుంచి 1.9 ఉండబోతుంది టెంపరేచర్ రేంజ్. ఇంత పెరగడానికి అవకాశం ఉంది ఏ ఇయర్లో, ఈ రాబోయే 5 సంవత్సరాలలో టెంపరేచర్ అనేది ఇంత రేంజ్లో పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, 80% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి, 80%. మరి ఏ ఇయర్లో పెరుగుతుంది అంటే మనం చెప్పలేము, ఏదో ఒక ఇయర్లో మాత్రం ఖచ్చితంగా ఇంత టెంపరేచర్ ఎక్సీడ్ అవుతుంది. ఓకే, సో దట్ the chance of 1.5 degrees exceedance above the pre-industrial 2024 to 28 and 47% అనేది అక్కడ ఉంది చూడండి. సో మనకి ఇంతకు 32% ఉండేది, 20 పెరిగిలో ఇప్పుడు పెరిగింది, ఎంతకి 47% పెరిగింది, 5 years exceed. సో the chance of the at least 1 year exceeding 1.5 so rises in the 0 in the 2015 to the 80%. మనం ఇంతకు చెప్పే కదా, సో ఇక 20% ఉండేది ఇక్కడ 27 నుంచి 20 వరకు, అండ్ 66% ఉండేది ఎంతకి 27 నుంచి, ఇదే కదా మనం చెప్పింది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా, ఇదే కదా నేను చెప్పింది. 23 to 27కి 66% ఉంటే ఇప్పుడు 80% పెరిగి, అంతకుముందు అయితే 0% ఉండేది ఛాన్సెస్. ఓకేనా, సో ఇది అన్నమాట. సో ఈ రిపోర్ట్ మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి సో ఇది మనకి సో
మళ్ళీ అలాగే దీంతో పాటు ఏమన్నాడు, సో వరల్డ్ మెటలాజికల్ వార్న్స్ ద వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద టెంపరీ బ్రీచెస్ ఆఫ్ ద 1.5. ఇలా మనకి టెంపరీగా పెరుగుతూ ఉన్నాయి. అది లాస్ట్కి ఏమైతే అలా పెరుగుతూ ఏదో ఒక రోజు ఏమవుతుంది, పర్మనెంట్ అయిపోతుంది మనకి. సో ఇవి టెంపరీ బ్రీచెస్ అయినా కానీ మనం ఖచ్చితంగా వాటిని ఏం చేయాలి, కేర్ చేస్తూ మనము కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతాయి, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ కానీ, నెక్స్ట్ హెవీ రెయిన్ ఫాల్స్ కానీ, అండ్ డ్రౌట్స్ కానీ, అండ్ మెల్టింగ్ ఆఫ్ ద హైసెస్ కానీ, మనకేంటి సీ లెవెల్ రైజ్ కానీ, ఓషన్ హీటింగ్ కానీ, అండ్ బయోడైవర్సిటీ లాస్ కానీ, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కానీ, హెవీ రెయిన్ఫాల్ కానీ, డ్రౌట్స్ కానీ, అండ్ మెల్టింగ్ ఆఫ్ ద హైస్ కానీ, అండ్ సీ లెవెల్ రైజ్ కానీ, ఓషన్ హీటింగ్, బయోడైవర్సిటీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా సో మనకి ఏమంటాం, చర్యలు అనేది తీసుకోవాలి. మనకి ఏదైతే ప్యారిస్ ప్యాక్ట్ల ప్రకారం ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు అనేది మనకి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండాలి. సో ఇది మనకి రిపోర్ట్ అనేది చెప్తుంది. మనకి టేబుల్ ఫామ్ లో వేసి ఇచ్చిన ఇది ఇంత నీట్గా సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, ఓకే, రైట్. ఇక ఈ రిపోర్ట్ గురించి ఏమన్నా అనుకుంటే, సో ద రిపోర్ట్ అనేది ప్రిపేర్ యాన్యువల్ టు ద డికేడల్ క్లైమేట్ ప్రొజెక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై ద డబ్ల్యూఎంఓ డిసిగ్నేటెడ్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు సో మనకి దాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ద రిపోర్ట్ క్లోజ్నెస్ టు ద బ్రీచింగ్ ఆఫ్ ద క్లైమేట్ గోల్స్ సెట్టింగ్ ఇన్ ద ప్యారిస్ ప్యాక్ట్ లో అనుకున్నటువంటి వాటిని ఎలా బ్రీచ్ అవుతుందన్న దాన్ని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎగ్జామినేషన్లో ఏమైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అచీవ్ చేస్తామని చెప్తుంది. అచీవ్ కాదు, 80% ఛాన్సెస్ ఉన్నాయి. అచీవ్ చేయకపోవడానికనే చెప్తుంది. బ్రీచ్ అవ్వడానికే మోర్ దాన్ 80% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి డబ్ల్యూఎంఓ రిపోర్ట్ అనేది చెప్తుంది. దేనిపైన, ఈ ప్యారిస్ ప్యాక్ట్ ఏదైతే ఉన్నాయో దీనిపైన. ఎందుకంటే ఎవరు ఏమి చర్యలు తీసుకోవట్లేదు. ఓకేనా, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. దీంట్లో నుంచి ఈ రిపోర్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ.